ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. ఆ రోజుల్లో వంతుల వారీగా దేవుని దగ్గర శుభ్రం చేయడం, అలంకరించడం వంటి సేవలు చేసుకునేందుకు భక్తులందరికీ స్వామి అవకాశం ఇచ్చేవారు. ఒక రోజున మా అమ్మ వంతు వచ్చింది. భజనకు ముందు ఆవిడ దేవుని దగ్గర శుభ్రం చేసి అన్నీ అమరుస్తున్నారు. ఆ సమయంలో స్వామి అక్కడికి వచ్చి, పసుపు కుంకుమ గిన్నెలు ఇట్లేనా పెట్టేది? ఆ పళ్ళాన్నలా వంకరగా పెట్టావు, సరిగా పెట్టడం రాదా అంటూ ఇలా ఒకటే కసరడం సాగించారు. ఎన్నడూ లేనిది ఈ రోజున స్వామి ఎందుకిలా నన్ను కసురుతున్నారు అని బాధపడుతూ అమ్మ తల ఎత్తి స్వామి వంక చూశారు. అప్పుడు ఆవిడ చూసినది రోజు చూసే స్వామిని కాదు, సర్వాలంకార భూషితి అయి ప్రకాశిస్తున్న దేవి కనిపించింది. అమ్మ ఆశ్చర్యం నుండి తేరుకునేటంతలోనే మళ్ళీ మామూలుగా స్వామిగా మారిపోయారు. తనకు ఆ దివ్య దర్శనం అనుగ్రహించేందుకే స్వామి ఆ విధంగా గద్దించి తల ఎత్తి చూసేటట్టుగా చేశారని అమ్మ గ్రహించి చాలా సంతోషించారు. ఒకరోజు శివరాత్రి రోజున స్వామి, ఈరోజు నేను మీ ఇండ్లకు భిక్షకు వస్తాను అని చెప్పారు. అప్పుడు పాత మందిరంలో 30-40 కుటుంబాల వాళ్ళు మాత్రమే ఉండేవారు. స్వామి ఈ మాట ముందుగా చెప్పి ఉండలేదు, అప్పటికప్పుడు చెప్పారు. మహాశివరాత్రి కదా అని అందరూ పలహారాలు మాత్రమే తయారు చేసి పెట్టుకున్నారు. కానీ రోజు మాదిరిగా భోజనం తయారు చేయలేదు. అమ్మ ఉపవాసం ఉంటారు, కానీ మా చెల్లెల కోసం ములక్కాడల పులుసు, అన్నం మాత్రమే చేసి ఉంచారు. స్వామి ప్రతి ఒక్క కుటుంబం ఉండే స్థలం దగ్గరికి వచ్చి చేయి చాపి వారు తమ చేతిలో పెట్టింది తిని చేతిలోనే నీళ్లు పోయించుకొని త్రాగి చేయి కడుక్కోవడం సాగించారు. అలా అన్ని కుటుంబాల వారి వద్ద స్వామి భిక్ష స్వీకరించారు. అమ్మ దగ్గరకు వచ్చి స్వామి నిలబడి పులుసుతో అన్నం కలిపి 3 ముద్దలు చేతిలో పెట్టమని తిని నీళ్లు త్రాగారు. ఇంతమంది దగ్గర ఎట్లా స్వీకరించారు స్వామి అని అక్కడున్న భక్తులలో ఒకరు అడిగారు. అందుకు ఆది భిక్షువు, భిక్షపతి అయిన స్వామి చిరునవ్వు నవ్వుతూ, నా పొట్ట నిండించడం మీకు సాధ్యమా? శివుడు శివరాత్రికి అందరి ఇళ్ళకి భిక్షకు వస్తాడు అన్నారు. శివరాత్రి పండుగ ముందు స్వామి అమ్మతో, నామగిరి అమ్మ మీ తమ్ముడు భార్యకి చీర తెచ్చాను అని చెప్పాడు. స్వామి చేత ఆశీర్వాదం చేయించుకున్నందుకు రాధ ఆ చీరను పుట్టపర్తికి పట్టుకొని వచ్చింది. అప్పుడు అమ్మ పుట్టపర్తిలోనే ఉన్నారు. రాధ శివరాత్రి పండుగకు హుబ్లీ నుండి వచ్చింది. మా చెల్లెలు రాధని అమ్మ తమ్మునికే ఇచ్చి వివాహం చేశారు. ఆ చీర సంగతి రాధ ఇంకా అమ్మకు చెప్పలేదు. స్వామి అమ్మతో చీరమాట చెప్పినప్పుడు పాతమందిరం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నారు. రాధ రావడం చూసి, రాధా ఆ చీర నాకియ్యి అన్నారు. అంతకంటే భాగ్యమా స్వామి అని స్వామివారికి ఆశీర్వాదం చేయించుకోవడమే కదా ఆమె కోరిక. సంతోషంగా చీర తెచ్చి స్వామి చేతికి అందించింది. స్వామి ఆ కొత్త చీర మడత విప్పి నేల మీద పరిచి దాని మీద నిలబడ్డారు. ఇప్పుడు పాద నమస్కారం చేసుకో అన్నారు. రాధ స్వామి పాదాలకు నమస్కారం చేసుకుంది. స్వామి ఆ చీరను తీసి రాధకిచ్చి కట్టుకో అన్నారు. స్వామి ప్రసాదంగా రాధ ఆ చీరను కట్టుకుంది. నాటి నుండి తనకి చీరలకి కొరత అన్న మాటే కలగలేదని రాధ చెప్పింది. ఇది అమ్మకి రాధకి కూడా ఆశ్చర్యానందాలను కలిగించిన సంఘటన. నాకు మా ఆయన చీర కొన్నట్లు, దానిని నేను తమ చేత ఆశీర్వాదం చేయించుకున్నందుకు తెచ్చుకున్నట్లు స్వామికి ఎలా తెలిసింది? ఇంకా తాను అడగకుండానే తన మనసులోని కోరికను నెరవేర్చిన ఆ మహిమని, ప్రేమని, ఔదార్యాన్ని తలుచుకొని రాధ ఉప్పొంగిపోయింది. తన కళ్ళ ముందు అతి సహజంగా ఒక్క క్షణంలో స్వామి చేసిన ఆ అద్భుతాన్ని తలుచుకొని అమ్మ ఆశ్చర్యానందాలలో ఓలలాడారు. 1949 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పండుగకు నేను మా ఆయన పుట్టపర్తి వెళ్ళాము. మేము మందిరానికి చేరుకునేసరికి సాయంకాలం 6 గంటలైంది. ఫలపుష్పాలు సమర్పించి స్వామి పాదార విందాలకు నమస్కారం చేసుకున్నాం. భక్తులు చాలామంది వచ్చారు. భజన ఘనంగా జరిగింది. మరునాడు మధ్యాహ్నం భజన ప్రారంభమయ్యే ముందు అందరం పూలహారాలు పట్టుకొని స్వామికి పాదాభివందనం చేసేందుకు కాచుకొని నిలబడి ఉన్నాము.
శ్రీవారు స్నానం చేసి సొగసైన వస్త్రాలు ధరించి హంసనడకలతో హాలులోనికి విచ్చేశారు. మేమందరం స్వామి మెడలో పులహారాలు వేశాము. శ్రీ మహావిష్ణువులా శోభిస్తున్న శ్రీవారి సౌందర్యాన్ని కన్నులున్నందుకు సార్థకంగా దర్శించి పాదాభివందనం చేసుకున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా షెడ్డులో ప్రత్యేకంగా ఉత్సవ సన్నాహాలు చేయబడ్డాయి. పండుగ రోజులలో జనం ఎక్కువగా రావడం చేత స్థలం సరిపోయేది కాదు. అందుచేత మందిరానికి ముందున్న ఖాళీ స్థలంలో షెడ్డు వేయించడం జరిగేది. నైవేద్యానికి రకరకాల పదార్థాలు దేవుని పీఠం ముందు పెట్టి ఉంచారు. షెడ్డంతా జనంతో కిటకిటలాడిపోయింది. చాలాసేపు మహోత్సాహంగా భజన జరిగింది. షిరిడీ సాయినాథుని విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పన్నీటితో కడిగి తుడిచి తమ దక్షిణ హస్తాన్ని గాలిలో త్రిప్పి ఒక శివలింగాన్ని సృష్టించి నున్నగా ఉన్న ఆ విగ్రహం శిరస్సు పైన పెట్టారు. పసుపు కుంకుమ విభూతులను సమర్పించారు. అంతలో గేటు బయట నుండి సుశ్రావ్యమైన గానం వినిపించింది. శ్రీకరా కరుణా సాగరా నిరుపమ చిన్మయ శ్రిత చింతామణి నీయడ శ్రీకరా. ఏకకంఠంగా ఇద్దరు పురుషులు కలిసి పాడుతున్నట్లుగా ఉంది. గానలోలులైన స్వామిని ఆ గానం ఎంతగానో ఆకట్టుకున్నదో చెప్పతరం కాదు. మహాజనులంతా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి ఆ మధురగానామృతాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు. మంగళహారతి అయిన తర్వాత అభిషేక తీర్థాన్ని స్వామి అందరి మీద చల్లి అభిషేక క్షీరాన్ని అందరికీ పంచిపెట్టారు. తమ దర్శనార్థం మొదటిసారిగా ఊరి నుండి అప్పుడే వచ్చి షెడ్డులో స్థలం లేని కారణం చేత గేటు బయటనే ఉండి భక్తిరసభరితమైన తమ మధురగానంతో అందరినీ ఆకర్షించిన ఆ మద్రాసు సోదరులపై స్వామి ప్రేమ పొంగి పొరలింది. ఆ రోజు మధ్యాహ్నమే స్వామి రామన్ లక్ష్మణన్ అనే ఆ సోదరుల చేత భజన సమయంలో పాడించారు. అప్పటి నుండి వారు పుట్టపర్తి వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నన్ని రోజులు భజన సమయాలలో చిత్రావతి తీరానికి పోయినప్పుడు స్వామి ఆ సోదరుల చేత పాడించేవారు. ప్రశాంతి నిలయ ప్రవేశోత్సవం జరిగాక కూడా అన్ని పండుగలకి ఆ సోదరులు వచ్చేవారు. తాము సింహాసనం పైన కూర్చొని ఇరుప్రక్కలా వారిని కూర్చోబెట్టుకొని వారి తలల మీద తాళం వేస్తూ సంతోషంగా స్వామి వారి గానాన్ని వినేవారు. హారతి సమయంలో అందరూ లేచి నిలబడేసరికి పల్లెవారి గుంపంతా లోపలికి వచ్చేసింది. గోల ప్రారంభమైంది. అప్పుడు ఇంక స్వామి కొందరు భక్తులను పిలుచుకొని మందిరం వెనుక భాగానికి వెళ్ళారు. అక్కడి ఖాళీ స్థలంలో మేమంతా స్వామి చుట్టూ నిలబడి ఉన్నాం. వడపప్పు ప్రసాదం పంచేందుకు సావిత్రమ్మ గారు అక్కడికి వచ్చారు. అప్పుడు స్వామి, ఇలా చూడు సావిత్రమ్మ, ప్రసాద భక్తులు బయట కావలసినంత మంది ఉన్నారు, వాళ్లకు పంచు పో. వీరంతా నా కోసం వచ్చిన వారు. దూరం నుండి ప్రయాణ శ్రమను కూడా లెక్క చేయకుండా వచ్చారు. వీరికి నేను తప్ప వేరే ఏదీ అక్కర్లేదు అని చెప్పి మమ్మల్ని చూసి నవ్వారు. ఆ నవ్వు మహిమను మేము ఏమి వర్ణించలేము. కానీ ఆ మధుర హాస సౌందర్యానికి మైమరిచిపోయాము. స్వామి నోటి నుండి వచ్చే ప్రతి మాట కోటి రతనాల మూట, హృదయానందాన్ని పెళ్ళిబుకిస్తుంది. రాత్రి భజన బాగా జరిగింది. అనంతరం భక్తులందరినీ మందిరం వెనుకనున్న ఖాళీ స్థలంలోకి వచ్చి కూర్చోమన్నారు స్వామి. తాము ఒక కుర్చీలో కూర్చున్నారు. ప్రసాదం కోసం చేసిన బొరుగుల ఉప్పిండిని తమ దివ్యహస్తంతో కలిపి, సావిత్రమ్మ, దీనిని నేను ముట్టడం చేత అక్షయమవుతుంది. కొద్ది కొద్దిగా పెట్టవద్దు, ఎక్కువ ఎక్కువ పెట్టు. నా భక్తులు తింటూ ఉంటే చూసి సంతోషపడతాను అన్నారు. అందరూ ప్రసాదం తృప్తిగా తిన్న తర్వాత పూల పల్లకిలో స్వామికి ఊరేగింపు జరిగింది. మేమంతా వాహనానికి ముందు భాగంలో భజనలు పాడుతూ స్వామినే చూస్తూ వెనక్కి వెనక్కి నడిచాము. మందిరానికి తిరిగి వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. తెల్లవారే వరకు భజన బాగా జరిగింది. మహామంగళహారతి అయ్యాక అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. మరునాడు సమారాధన. భక్తులందరికీ స్వామి భోజనం ఏర్పాటు చేయించారు. షెడ్డులో వడ్డన జరిగింది. అందరికీ కనిపించేలాగా మధ్య భాగంలో బల్ల వేసి తమకు వడ్డించండని స్వామి చెప్పారు. భక్తులందరితోనూ కలిసి భోజనం చేశారు. స్వామితో సహజీవనం చేసిన ఆ రోజులలో ఎప్పటికప్పుడే దేనికదే మరపురాని మధురాన అనుభవం. మరునాటి రాత్రి భజన ప్రారంభమయ్యే ముందు స్వామి వెనుకవైపు వరండాలో కూర్చుని ఉన్నారు.
నేను మరో 4-5 భక్తులు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నాము. వామనుడు ఆకాశాన్నంతా ఒక్క అడుగుతోనూ, భూమిని మరియొక అడుగుతోనూ కొలిచాడు. మూడవ పదాన్ని బలిచక్రవర్తి తలపైన పెట్టి సరిపోయిందన్నాడు కదా! అది ఎట్లు? అతని తల భూమ్యాకాశాలంత పెద్దదా? దీని రహస్యమేమిటి? అని స్వామి మమ్మల్ని అడిగారు. జవాబు చెప్పడానికి మాకెవ్వరికీ తెలియలేదు. పోనీ స్వామిని అడుగుదామని కూడా మందబుద్ధులమైన మాకు అప్పుడు తోచలేదు. స్వామి కూడా చెప్పలేదు. అమ్మాయి, నా దగ్గర నుండి ఏమి కావాలని మీరు కోరుతున్నారో అది మీకు చివరి కాలంలో లభిస్తుంది అన్నారు. 2-3 రోజులు పోయాక మేము ఊరికి పోయే ముందు బాబావారు మమ్మల్ని పిలిచి అక్షయ విభూది సృష్టించి నుదుట పెట్టి, నేనుండగా మీకు ఏ అపాయము సంభవించదు, నా భజన చేసుకుంటూ సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించి పంపించి వేశారు. నూతనమైన శక్తిని, ఉత్సాహాన్ని పొంది, శ్రీవారి అభయాన్ని, ఆశీర్వాదాన్ని పొంది, దీనినే మనము బ్యాటరీస్ రీఛార్జ్ చేయించుకోవడం అంటారు స్వామి. యుద్ధరంగంలో ప్రవేశించే మహావీరులాగా తిరిగి పోరాటం సాగించేందుకు జీవిత రంగంలో ప్రవేశించాం. కొన్ని సంవత్సరాలు గడిచాక ఓనం పండుగ రోజున స్వామి తమ దివ్యోపన్యాసంలో వామనుడు తన 3వ అడుగును మనోలోకం మీద పెట్టాడు అని చెప్పారు. ఓనం కేరళ రాష్ట్రం వారి పంటకోతల పండగ. కేరళ భక్తులు ఆ పండుగను స్వామి దివ్య సన్నిధిలో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. 1951 ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రికి నేను మా వారు కలిసి పుట్టపర్తీశ్వర దర్శనార్థమై ప్రశాంతి నిలయానికి వెళ్ళాము. మధ్యాహ్నం పూజ సమయంలో స్వామి లింగాన్ని సృష్టించి షిరిడి బాబా వారి విగ్రహం తల మీద పెట్టారు. అది కొంచెం పక్కకు ఒరిగి ఉంది. అది చూసి భక్తులు అయ్యో అది కింద పడిపోతుందేమో అనుకుంటున్నారు. ఎందుకంటే నున్నని విగ్రహం తల మీద అసలు లింగం నిలిచేందుకే వీలు కాదు. అలాంటిది పక్కగా ఉంది. అందరి భావాలను అవలీలగా గ్రహించే స్వామి వెంటనే పెట్టినవానికి పడకుండా చేయడం తెలియదా అన్నారు. అవును, నిజమే. మరి మా అజ్ఞానానికి సిగ్గుపడ్డాం. అభిషేకాదులు చేశారు. రాత్రి భజన ప్రారంభమై తెల్లారేదాకా జరిగింది. ఆ రోజుల్లో స్వామి మాతో పాటే కూర్చొని చాలాసేపు భజన చేసేవారు. అప్పుడు కూడా అట్లే పాడి కొన్ని నామావళుల చేత పాడించి మా చేత ఆ విధంగా పాడించిన తర్వాత మేడ మీదకి వెళ్ళిపోయారు. ఉదయం మహామంగళారతి అయ్యాక అందరికీ ప్రసాదం పంచారు. తర్వాత పారణ అంటే వ్రతోపవాసాదులు ముగిసిన మీదట జరిగే పంక్తి భోజనం. భక్తులందరికీ ప్రశాంతి నిలయం భజన హాలులో భోజనం ఏర్పాటు చేయబడింది. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ అందరికీ సంతృప్తి కలిగేలాగా ప్రేమపూర్వకంగా భోజనం చేయించారు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయిన స్వామి. మరునాడు ఉదయం భక్తులు ఎక్కువ మంది లేకపోవడం చేత నేను మా పెద్దమ్మ కూతురు శంకరి కలిసి మేడ మీదికి వెళ్ళాము. ఎదురుగా ఉన్న గదిలో నుండి స్వామి అప్పుడే బయటికి వస్తున్నారు. మేము వరండా దగ్గర నిలబడి ఉన్నాం. మమ్మల్ని చూసి ఏమి అమ్మాయిలు ఇంతదాకా వచ్చారు అని హాస్యం చేశారు. మేము స్వామి తమరు బయటికి రావడమే అపరూపమైపోయింది. తమతో మాటలాడేందుకు సాధ్యమే కావడం లేదు. ఊరికి వెళ్ళిపోయేటప్పుడైనా చెప్పడానికి వీలవుతుందో కాదో అని సందేహంగా ఉంది అన్నాం. ఎందుకు? మేడ మీదికి రాకూడదంటానా? లేదు కదా. రైల్లో ప్రయాణం చేసేవానికి బయటి చెట్లు, గుట్టలు, కొండలు అన్నీ పరిగెడుతున్నట్లుగా కనిపిస్తాయి. అయినప్పటికీ నిజంగా పరిగెత్తేది రైలు బండే. అలాగే మీకు భ్రమ కలిగింది. భగవంతుడు నిశ్చలుడు. అతనిలో మార్పే ఉండదు. భక్తులు చంచలులు. వారు భగవంతునిలోనే తప్పులు వెతుకుతారు. మీ దగ్గర బిందె ఉంది, తాడు ఉంది. బిందెకు తాడు కట్టి బావిలో వేశారు. కొంచెం శ్రద్ధగా వంగి చూసి బిందె మునిగేటట్లు చేసి ఆ మీదట చేదితే బిందె నిండా నీరు జిక్కుతుంది. ఆ నీరే భగవంతుడు అంటూ తమను చూపించుకున్నారు. బావిలో బిందెను వదిలేసి వంగి చూడకుండా అయ్యో నీరు రాలేదే రాలేదే అంటూ కంగారు పడితే నీరు వస్తుందా? దుకాణంలో డబ్బిస్తే సరుకులు ఇస్తారు. అట్లే భక్తి అనే డబ్బిచ్చి భగవంతుణ్ణి కొనుక్కోవాలి. భక్తి నుండి శక్తి పుడుతుంది అన్నారు స్వామి. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం
వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.